చక్కగా మందగమనుడు, గణనాథుడే మందగమనుడు, అందులోనూ అతి భారీ శరీరం కలిగిన వాడు. ఈనాడు నిమజ్జనం జరిగినటువంటి విగ్రహాలలో అతి భారీ విగ్రహం కాబట్టి మరింత మందగమనంతో ఆకాశ మార్గంలో గగన వీధులలో సంచరిస్తూ ప్రధానమైనటువంటి తెప్ప మీదకి వేయించేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అతి జాగ్రత్తగా దాన్ని తెప్పపైకి దించుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనానికి సంసిద్ధులు కావాలని కోరుతున్నాం. దూరంగా ఉండండి, మీరు కూడా అక్కడ ఆ తెప్ప మీద దూరంగా ఉండాలి. అది స్టాండ్ అయ్యేదాకా మరీ దగ్గరికి రాకండి. నెమ్మది నెమ్మది నెమ్మది, స్లో. గణనాథుని యొక్క ఆ చందముపై దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇదొక వినూత్నమైనటువంటి స్వరూపంగా మనం భావించవచ్చు. విశాలమైనటువంటి చేతుల వంటి చెవులు కలిగి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా సునిశ్చితమైనటువంటి విధానంలో వినాలని, సూక్ష్మమైనటువంటి ఆ కన్నుల ద్వారా అత్యంత ప్రతిభావంతంగా పరిశీలనాత్మకంగా గ్రహించాలని ఆ గణనాథుడు మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. వక్రతుండుడై అభయహస్తంతో భక్తాగ్రేసరులందరినీ కూడా ఆశీర్వదిస్తూ నిమజ్జనానికి సంసిద్ధుడయ్యాడు. క్రేన్ సహాయంతోనే నిమజ్జనం చేస్తే అనుకూలంగా ఉంటుంది. అతి భారీ విగ్రహం అండి. ఈ సంవత్సరానికి తదుపరి లక్ష్మీ గణపతి ఉత్సవ సమితి వాళ్ళు గాడ్స్ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు గణనాథుని నిమజ్జనం కోసం తీసుకొని వస్తున్నారు ప్రతిమను.